రోల్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ మనం ఈరోజు వచ్చేసి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేటువంటి అశ్మితా లీగ్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్, ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది అండర్ 17 కేటగిరీలో కంప్లీట్గా ఉమెన్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ కింద మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయిలో నుంచి ఇంకా ప్రతి ఒక్క దగ్గర నుంచి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క టోర్నమెంట్స్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా ఓన్లీ ఫర్ ఉమెన్స్ కోసం ఆర్గనైజ్ ప్రపోజ్ చేయబడిన ప్రోగ్రామ్ ఇది. అట్లాంటి ఒక ప్రోగ్రాంలో రోల్ బాల్ గేమ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ 6 week సర్టిఫికేషన్ టూ ఆన్ దిస్. అలాగే యూత్ అండ్ మినిస్ట్రీ రికగ్నైజ్ ఉంది మన రోల్ బాల్ గేమ్కి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్ జాబ్లు కూడా దీనిలో వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన 50+ స్టూడెంట్స్ వాస్ ప్లేస్డ్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆల్సో పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఇన్ దిస్ రోల్ బాల్ గేమ్, దోస్ హూ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ ఈ రోల్ బాల్ గేమ్ ఆంధ్రప్రదేశ్లో 2018 నుంచి జరుగుతుందండి. అట్లాగే ఇప్పుడు దాకా రెండు నేషనల్స్, 4 సౌత్ జోన్లు, 6 స్టేట్ మీట్లు కంప్లీట్ చేయడం జరిగింది. 6+ స్టేట్ మీట్ కంప్లీట్ ఈ మన రోల్ బాల్లో. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఫస్ట్ అశ్మితా లీగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇక్కడ 120+ మెంబర్స్ ఓన్లీ ఉమెన్ కేటగిరీలో వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ అయినా సరే, ఫుడ్ అయినా సరే మాకు ఈ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారు, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అసోసియేట్ డైరెక్టర్స్ వీరందరూ కోఆపరేట్ చేసి, అలాగే ఇక్కడ మెయిన్ ఇన్ఛార్జ్గా లోపల ఉన్నటువంటి ముఖేష్ సార్ అవ్వచ్చు, మా 2 జిల్లాల ఇన్ఛార్జ్ జి అనిల్ కుమార్ సార్ అవ్వచ్చు, వీళ్ళకి మేము ఇది ప్రపోజల్ పెడితే మా ఇన్ఛార్జ్ ముఖేష్ సార్ని అప్రోచ్ అయ్యారు. ముఖేష్ సార్ వచ్చి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు ఇంతమందికి మనకు భోజనం అయినా సరే అకామిడేషన్ ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యం ధన్యవాదాలు. అలాగే ఇటువంటి టోర్నమెంట్స్కి, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక NSRS అనే రిజిస్ట్రేషన్, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిన ప్రతి ప్లేయర్కి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. విత్ స్పాన్సర్ తీసుకోవచ్చు, అలానే చేయొచ్చు. కానీ ఈరోజు మనకి IDPS వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మన అసోసియేషన్ నుంచి కూడా మనం ప్రతిదీ కూడా మెడల్స్, ట్రోఫీస్ అయినా సరే లిటిల్ ఇంకా వేరే అరేంజ్మెంట్స్ అని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ని ఇంకా ప్రో లీగ్, అలాగే శాప్ లీగ్స్ కూడా మేము ప్రయత్నిస్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజ్డ్ గేమ్ ఇన్ ఇండియా లెవెల్. Also we have submitted our documents in IOC committee. It's in a way of getting more recognition. We are trying in different countries. మొత్తం 50+ కంట్రీస్ దాకా ఇది రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్గా 7th World Cupలో 30+ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో. అండ్ అప్కమింగ్ ఎవ్రీ క్వార్టర్కి కాకుండా ఎవ్రీ 2 years once there are 4 international going to happen in roll ball. Also Pro Indian Roll Ball League also is organized in Dubai, going to organize in future Dubai. సో దీనికి ఆప్షన్ బేస్డ్ IPL లాగే మనం ప్లేస్ని తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా. అలాగే మనకి వేరే ప్లాన్స్ మన రోల్ బాల్ అసోసియేషన్ సైడ్ నుంచి నేను కోచ్లకి కానీ, రెఫరీస్కి కానీ, కొత్తగా వచ్చిన ప్లేయర్స్కి కానీ, ఇంకా ఎవరెవరైతే ఎన్ని జిల్లాలతో ఉన్నాయో అన్ని జిల్లాలో మేము అన్ని జిల్లాల నుంచి 28 డిస్ట్రిక్ట్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము వచ్చేసి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేయడం జరిగింది. ఆల్సో ఆంధ్ర రోల్ బాల్ లీగ్ అనేటువంటిది ఒక అప్కమింగ్ ఒక లీగ్ ప్లాన్ చేయబోతున్నాము, విచ్ ఈస్ విత్ క్యాష్ ప్రైజ్. వీఆర్ అన్ని అరేంజ్మెంట్స్ ఆప్షన్ బేస్డ్ ప్లాన్ చేస్తున్నాము. అన్నీ కూడా మా టీంతో కూర్చొని డిస్కస్ చేసుకొని మేము అబౌట్ టు రిలీజ్ ఎవ్రీథింగ్. సో నేను చెప్పేది ఒకటే, ఎవరికైనా సరే రోల్ బాల్ గేమ్ చూస్ చేసుకోవడం వల్ల మంచి కెరీర్ ఏర్పడుతుంది, మంచి ఎండ్యూరెన్స్ స్కిల్ వస్తుంది. ప్రతిదీ కూడా ప్లేయర్స్కి వచ్చేసి ఒక బెనిఫిటైజేషన్ త్రూ వెళ్తుంది. సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే ప్లేయర్ వైజ్ ఒక ఈ స్కిల్స్ అవ్వచ్చు, డిసిప్లిన్ అవ్వచ్చు. సో మనకి ఈ గేమ్ని మేము ఇంకా ప్రమోట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. ఇప్పటికీ మేము చేయాల్సినంత మేము గేమ్ కోసం చేస్తూనే ఉన్నాం. అలాగే ప్రతి జిల్లాలో ప్రతి ఇన్ఛార్జీలకు మేము చెప్పింది ఇదొకటే మాత్రమే, ప్రతి దగ్గర కూడా ప్లేయర్స్ కోసం చేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు లలిత ప్రియ. టుడే మేము ఇవాళ అశ్మితా లీగ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం, రోల్ బాల్ గేమ్ది. ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ అశ్మితా లీగ్కి లావణ్య మేడం. ఈ గేమ్ ఏంటంటే మనం అండర్ 7 కేటగిరీ చేసాం ఇక్కడ, అండర్ 17 కేటగిరీ చేసాం ఇక్కడ. అండర్ 8 years నుంచి పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం ఎంట్రీ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరిగింది. 1 రూపీ కూడా ఎవరు ఛార్జ్ చేయలేదు. మనకి IDPS స్కూల్ వాళ్ళు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అన్నీ ఇచ్చి చాలా బాగా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. IDPS స్కూల్ సింగరాయకొండ చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మనకి లోకల్ ఇన్ఛార్జ్ వచ్చేసి అనిల్ కుమార్ సార్, ఆయన కూడా చాలా బాగా హెల్ప్ చేశారు మాకు.
ఏంటంటే ఇక్కడ ఏజ్ గ్రూప్ మా రిఫరీస్ అయినా మా స్టాఫ్ అయినా చాలా పర్ఫెక్ట్గా ఇవాళ నిన్న లీగ్స్ కంప్లీట్ చేసి ఇవాళ సెమీఫైనల్స్ ఫైనల్స్ కంప్లీట్ చేశారు. సో ఇవాళ రిజల్ట్ వస్తే ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం, సెకండ్ ప్లేస్ గుంటూరు డిస్టిక్ అండ్ థర్డ్ ప్లేస్ ఈస్ట్ గోదావరి. అలా అని చెప్పి వాళ్ళ ముగ్గురే గ్రేట్ అని కాదు, ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళ ఫైనల్ స్టెప్ దాకా ఆడారు. ఎవ్రీ వన్ ఈజ్ అన్ అచీవర్ టుడే. ఏదో 1.2 పాయింట్స్ తేడాతో మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు తప్ప ఎవ్రీ వన్ ఈజ్ వెరీ గుడ్. ఎవ్రీవన్ ఈజ్ వెరీ గుడ్. సో ఇక్కడ మా అసోసియేషన్ వచ్చేసి రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మా ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ సార్, సెక్రటరీ ఆళ్ళ అనిల్ కుమార్ రెడ్డి గారు, మేడం వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ లోకల్ డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే మేము ఇది ఇవాళ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేయగలిగాం. థ్యాంక్ యూ.